అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. అయ్యో అది లాయర్ గారు. అవునే, ఆ కర్రీ లాయర్ గారు వస్తాడు. వాడితో నేనేం చెప్పాలి, ఎలా చెప్పాలి అని టెన్షన్ పడి చస్తున్నాను. ఆల్రెడీ వచ్చేసారు అత్తయ్య గారు. ఆపండి. వాడొస్తే కనబడకపోవడానికి వాడేమైనా చిన్న కుంకుడు గింజంత ఉంటాడా? ఖైరతాబాద్ వినాయకుడు అంటుంటాడు. పైగా రాగానే వాడు ఊరికే ఉంటాడా? చేపలు అమ్ముకునే వాళ్ళగా అనసూయ గారు అని పిలుస్తాడు. ఆల్రెడీ పిలిచాడు అత్తయ్య గారు. పిలిస్తే వాడి గాడిద గొంతు నాకేం వినపడదా? వాడేం రాలేదు. మీరేం ఓవర్ యాక్షన్ చేయకండి. అయ్యో అత్తయ్య గారు వచ్చాడు. ఎక్కడ అత్తయ్య గారు అక్కడ. అయ్యో లాయర్ గారు, మీరు వచ్చి ఎంతసేపు అయింది లాయర్ గారు? కర్రీ లాయరు గాడిద గొంతు అని మీరు అనకముందే వచ్చానులేండి. అయ్యో లాయర్ అంటే మీరు కాదండి, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు. అంటే వాడు కూడా కర్రెగానే ఉంటాడా అండి? అయ్యో కర్రీ అంటే ఈ కర్రీ కాదండి, చికెన్ కర్రీ అంటే ఆ లాయర్కి చాలా ఇష్టం. అందుకే చికెన్ కర్రీ లాయర్ అంటాను. అర్థమైందిలేండి. ఒకసారి గీతని పిలిస్తే చెక్కిచ్చి వెళ్తాను. అయ్యో అది లేకపోతే చెక్కివ్వడే, ఏదో ఒకటి చెయ్యాలి. అది పూజ చేస్తుంది లాయర్ గారు. ఈ టైంలో పూజ ఏంటండి? అయ్యో దాని పూజకు ఒక టైము పాడు ఏముంటుంది? కావాలంటే చెప్పండి, మీకు కూడా దాన్ని పిలిపించి పాద పూజ చేపిస్తాను. వద్దులేండి, ఇదిగోండి ఈ చెక్కు మీరే ఇవ్వండి. అలాగే గీత ఇంట్లో లేకపోతే చెక్ ఎలా ఇస్తారు అత్తయ్య గారు? ఏంటి, గీత ఇంట్లో లేదా? దాని పొంద లాయర్ గారు, అదేదో వాగుతుంది. దాని మాటలు వినకండి. లేదు, నేను గీతను చూశాక గాని ఈ చెక్కు మీకు ఇవ్వను. ముందు గీతను పిలవండి, లేదా పూజ గది దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. పూజ గదిలోకా? అవును. అయ్యో ఇందాక ఈవిడేమో కిడ్నాప్ అంది, ఇప్పుడేమో ఇంట్లో లేదు అంది. నాకేదో అనుమానంగా ఉంది. నేను వెళ్ళి పూజ గదిలో చూడాలి, పదండి. అయ్యో అంటే మీకు చెప్తే కంగారు పడతారని ఒక నిజం దాచన్ లాయర్ గారు. ఏంటండి అది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.